యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు కేంద్రంగా ఈరోజు యోగా ఘనంగా నిర్వహించడం జరిగింది. యోగా అభ్యసనాల ద్వారా శారీరక మానసిక తేజస్సును ఏ విధంగా పొందొచ్చని విశ్వమంతా గుర్తించినటువంటి ఈ విషయాన్ని తిరిగి మళ్లీ భారతదేశంలో ప్రజ్వలింపజేయాలన్నటువంటి మహత్తరమైనటువంటి ఆశయం ఈ కార్యక్రమం వెనక ఉంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం లాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించడం అనేది అవసరం అన్నటువంటి విషయాన్ని గుర్తించడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా లక్షల మందితో కలిపి యోగాని నిర్వహించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మనం అనుకున్నటువంటి ప్రతి దాన్ని అధిగమించడానికి యోగా ఒక మార్గం అవుతుంది, యోగా ఒక సాధనం అవుతుంది, యోగా ఒక పరిష్కారం చూపుతుందన్నటువంటి విషయాన్ని మరొక్కసారి విశ్వానికి భారతదేశం తెలియజెప్తోంది. పదుల సంఖ్యలో దేశాలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుతో యోగాని అభ్యసించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి సంవత్సరం కొన్ని రోజుల పాటు యోగాను ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఒక డెమోన్స్ట్రేషన్ గా వేల మందితో యోగా నిర్వహించడం. నిన్న మీరు కూడా చూశారు, పతంజలి యోగా గురు రామ్దేవ్ బాబా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు యోగాని చేసినటువంటి విధానం. ప్రజల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సన్మార్గంలో నడిపించడం కోసం చేసే ప్రయత్నానికి మేము ఎప్పుడూ సహకరించడమే కాకుండా దానికోసం ఆ యజ్ఞంలో భాగస్వాములు అవుతామని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇప్పుడే మా శాసనసభ్యులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా యోగా డే వైజాగ్ లో చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి నాయకుడు పని చేస్తున్నాడు అనేది కూడా ఈ భారతదేశం గుర్తించింది. నిన్ననే యోగా రామ్దేవ్ బాబా చెప్పినట్టు ఆయన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో అంత ఫ్లెక్సిబుల్ మన ముఖ్యమంత్రికి కూడా ఉంది. ఆయనని చూస్తే 50 సంవత్సరాలుగా అలాగే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి రాను రాను వయసు పెరగంగా ఇంకా ఆరోగ్యంగా మంచి ఫిట్ తో ఉన్నారు. ఆయన్ని చూసి మేమంతా కూడా మారాలి. మా చిన్న ప్రయత్నం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా ఈ యోగా ప్రతిరోజు చేసే విధంగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల ప్రయత్నం చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.